హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీతో అయితే ఇవాళ చాలా విషయాలు చెప్పుకోవాలండి. నేను ఇంకా అరమర సర్దుతా మొత్తం ఇంకా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో తెలిసిందే కదండీ! ఎంత నీట్‌గా సర్దినా మళ్ళీ గజిబిజి అవుతూనే ఉంటాయి బట్టలు అవైతే. డోర్స్ లేకపోయినా అందంగా ఎలా సర్దుకోవాలో అయితే చూపిస్తాను. నాది ఇంకా ఒక రూమే కదండీ! ఇంకా బట్టలన్నీ ఇంకా ఈ అరమరలోనే పెట్టుకోవాలి. మా ఆయనవి, నావి, పిల్లలవి. ఇంకా ఇవన్నీ అయితే మడతలు ఆల్రెడీ ఉన్నాయి కదండీ! అందుకే తీసైతే మళ్ళీ నీట్‌గా అలాగే సర్దుకుంటున్నాను. సర్దుకుంటూనే మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి అయితే నేను ఇంక ఈ వీడియో అయితే షూట్ చేశానండి. నాకు కొంతమంది అయితే కమెంట్ చేశారనమాట. ఒకళ్ళైతే నా షార్ట్ వీడియోకి నచ్చలేదని కమెంట్ చేశారు. నేను దానికి పాజిటివ్‌గా తీసుకొని దానికి మళ్ళీ పాజిటివ్‌గా రిప్లై ఇస్తే వాళ్ళు మళ్ళీ నాకు రిప్లై ఇచ్చారండి. నేను నెగెటివ్‌గా కమెంట్ పెట్టినా మీరు పాజిటివ్‌గా తీసుకున్నారు. యూట్యూబర్స్‌కి ఉండే మెంటాలిటీ మీలో ఉంది. మెచ్యూర్డ్‌గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అని పెట్టారండి. నాకైతే చాలా ఆనందంగా ఉందనమాట ఇలాంటి మెసేజెస్ చూస్తే. ఇంకొకళ్ళైతే ఇంకా కొంచెం అదే ఇల్లు మారినప్పుడు బట్టలు ఒక దుప్పట్లో కానీ, శారీలో కానీ వేసి ప్యాకింగ్ చేస్తారు కదా! ఆ మెథడ్ అయితే చూపించమన్నారండి. ఇది ఆల్రెడీ షూటెడ్ వీడియో కాబట్టి ఇదైతే ప్రస్తుతానికి పెట్టేస్తున్నానండి. అది షూట్ చేసి పెట్టాలండి. పెడతాను త్వరలో. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి. ఇంకా అది కూడా త్వరలో పెడతానని చెప్తాను. పెడతానండి. చూస్తాను కుదుర్చుకొని అయితే తొందరలోనే పెడతానండి ఆ వీడియో. ఇంకా ఈ బట్టలైతే ఇంకా నీట్‌గా సర్దేసుకుంటున్నానండి. ఆడవాళ్ళకి రోజు ఇంట్లో ఎంత పని చేసినా ఇలాగే ఉంటుంది కదండీ! ఎంత పని ఉంటుందో. ఎంత చేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది వెనకాల నుంచి పనైతే. ఇంకా నేనైతే నీట్‌గా సర్దేసుకుంటున్నానండి. మా పాప అయితే పడుకుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా పాప పడుకుందండి. ఇంక లెగిసిందంటే తనతోనే ఉండాలి. అసలు కుదరదు కదా! ఇంకా ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ ఇంకా ఏ సౌండ్ ఉండకూడదు కదండీ! ఇంకా అందుకే వీడియో అయితే డిస్టర్బెన్స్‌గా ఉంటే క్షమించండి. నా దగ్గర అయితే ట్రైపాడ్ స్టాండ్ లేదండి. కొనుక్కోవాలి త్వరలో. గజిబిజిగా ఉన్నందుకు క్షమించండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు, నాకు సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేనైతే మీకు రుణపడి ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. నా వీడియోస్ అన్నీ చూడండి. షార్ట్స్ అని, మెయిన్ వీడియోస్ అని అన్నీ చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. బ్యాడ్ కమెంట్స్ మాత్రం అస్సలు పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే నేను మా ఆయనకి కొంచెం సహాయంగా ఉందామని నేనైతే ఆ గోల్‌తో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. మీరైతే అసలు బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. నా వీడియోస్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి కానీ బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి. నన్నైతే అర్థం చేసుకోండి. నేనైతే ఒక గోల్‌తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. కొంచెం నాకైతే సపోర్ట్ అందించండి. రిగ్రెట్ చేయకండి ప్లీజ్. ఇంకా నేనైతే మా ఆయన బట్టలు అన్నీ సర్దేసుకుంటున్నానండి. మా ఆయన గారి బట్టలు. ఆ పైన 2 అరలు బాగానే ఉన్నాయండి. ఇంకా అవైతే కదపాలనుకోవట్లేదు. కిందవి మాత్రమే సర్దాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని అనగానే మా ఆయన గారు, మా అమ్మగారు మొత్తం అందరూ సపోర్ట్ అయితే ఇచ్చారండి నాకు స్టార్ట్ చేయమని. ఎవరు, ఎందుకు, ఏంటి అని అడగలేదు. చాలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళైతే చేయమని వీడియోస్. మా ఆయన గారు అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట. అసలు ఒక్క మాట కూడా అనలేదు. స్టార్ట్ చేస్తానంటే చెయ్యి పర్వాలేదు అని అన్నారనమాట.
ఇంకా నా వంతు ప్రయత్నంగా నేనైతే వీడియోస్ అని అలా పెడుతూ ఉంటానండి ఖచ్చితంగా. మిమ్మల్ని అస్సలు నిరాశ అయితే పరచనండి. కనీసం రోజుకొక షార్ట్ వీడియో అయినా వచ్చేలా చూసుకుంటాను. ఇంకా బేబీతో నాకు కుదరాలి కదండీ! కుదిరినప్పుడు అలా షూట్ చేసుకుంటున్నాను. తెలిసిందే కదా! చిన్న బేబీస్ ఉంటే ఇంట్లో అసలు పనవ్వదని. మా పాపకైతే ఇప్పుడు 10వ నెలండి. ఫుడ్స్ అయితే అన్నీ పెట్టేస్తున్నామనమాట. బేబీకి కొంచెం ఒళ్ళు రావాలి అంటే, అదే కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఫుడ్ పెట్టాలో నాకు కొంచెం చెప్పండి కమెంట్స్‌లో. నాతో షేర్ చేసుకోండి. మా బేబీ కొంచెం వీక్‌గా కనపడుతదండి. అంటే ఆరోగ్యంగానే ఉంది కానీ, కొంచెం చూడ్డానికి అలా కనిపిస్తది. అందరూ ఏమో అది వాడండి, ఇది వాడండి అంటున్నారు. కానీ డాక్టర్స్ ఏమో వద్దంటున్నారు అవి వాడకూడదని. అందుకే నేనైతే ఇంకేం వాడట్లేదండి. బేబీ యాక్టివ్‌గా ఉంటే చాలు ఇంకని చెప్పి అలా అయితే వదిలేసానండి. ఫుడ్స్, ఫ్రూట్స్ ఇవే పెడుతున్నాననమాట. ఏదైనా ఫుడ్ పెడితే కొంచెం బలం వస్తది అంటే కనుక నాకు చెప్పండి, పెడతాను నేను. కమెంట్స్‌లో అయితే నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్‌లో అయితే కొత్తగా పొడుపు కథల సిరీస్ కూడా స్టార్ట్ చేశాం కదండీ! అవి కూడా చాలామంది చూస్తున్నారు. రిప్లైస్ కూడా ఇస్తున్నారు కమెంట్స్. థ్యాంక్స్ అండి. ఇలాగే నాకైతే సపోర్ట్ అందించండి మీది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానని అనుకుంటున్నానండి నేనైతే. కుకింగ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు కదండీ ఈ మధ్య. ఇంకా అవి కూడా పెడతాను ఖచ్చితంగా. కుకింగ్ వీడియోస్ కూడాని. ఇంకా నాకు ఒకదాన్నే కదండీ షూట్ చేసుకోవడానికి అవ్వట్లేదు. ఇంట్లో ఎవరైనా ఉంటే షూట్ చేయడానికి బాగుంటుంది. ఇంకా అత్తయ్య గారికి అంటారా షూట్ చేయడం రాదు కదా వాళ్ళకి. పైగా పాపను కూడా చూసుకోవాలి కదా నేను వీడియో తీసుకుంటుంటే. నేనే అలాగా ఇంకా ట్రైపాడ్ స్టాండ్ కూడా లేదండి, కొనుక్కోవాలి. అది కొనుక్కుంటే కొంచెం పనైతే ఈజీ అవుతుంది నాకు. అది లేక నేనే వీడియో ఒకదాన్ని షూట్ చేసుకోవాలి కదండీ! కొంచెం కుదరట్లేదు. అందుకే లాంగ్ వీడియోస్ అయితే తక్కువ పెడుతున్నాననమాట. వీడియోస్ అయితే నేను షూట్ చేసుకుంటుంటే మధ్యలో అయితే మా పాప లెగిసిపోయిందండి. పాక్కొని అయితే నా దగ్గరికి వచ్చేసింది. అందుకే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. నన్నైతే పని చేసుకోనివ్వకుండా వచ్చేసిందనమాట. మళ్ళీ అత్తయ్య గారికి అయితే చెప్పేసాననమాట. పైనున్న 4 అరలు అయితే సర్దేశానండి. కింద 2 దుప్పట్లు, ఈ పక్కనేమో నేను మగ్గం వర్క్ చేస్తానండి. అంటే నేర్చుకున్నాను. ఒక బ్లౌజ్ అయితే కుట్టాను మా అక్కకి, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇంకా ఆ మెటీరియల్ అయితే ఇటు సైడ్ పెట్టుకుంటాను. ఇటు సైడ్ కిందేమో దుప్పట్లు అన్నీ పెట్టుకుంటామండి. బెడ్షీట్స్, రగ్గులు, బొంతలు అవి పెట్టుకుంటాను. బీరువాలో అయితే ఎప్పుడో కానీ కట్టిన బట్టలు పెడతానండి. శారీసు, కొత్త డ్రెస్సులు అలాంటివి. డైలీ యూజ్ బట్టలేమో ఇలా బయట అరమరలో అయితే సర్దుతానండి. నావి, మా ఆయన గారివి, మా పాపవి కూడా కొత్తవి ఉన్నాయండి. అవి అయితే బీరువాలో పెట్టేసాను. అవి అయితే సరిపోవన్నమాట. ఉయ్యాల ఫంక్షన్‌కే చాలా వచ్చినాయండి పాపకి బట్టలు. కానీ ఒక్కటి సరిపోదన్నమాట. చాలా పెద్దవి అవి. కొంచెం వీక్‌గా ఉంటుందని చెప్పాను కదా! అందుకే అవి సరిపోవు. ఇంకో 2, 3 నెలలు ఆగితే కొంచెం సరిపోతాయేమో చూడాలండి. అందుకే బేబీస్ ఏమైనా తింటే మంచిగా ఫుడ్స్ తింటే బలం వస్తుంది, కొంచెం ఒళ్ళు వస్తుంది అని అంటే కనుక ఫుడ్స్ చెప్పండి నాకు. షేర్ చేయండి నాతో. డాక్టర్ అయితే ఏం భయపడొద్దన్నారండి. బేబీ యాక్టివ్‌గా ఉంది కదా, ఒళ్ళెందుకు, ఒకవేళ బేబీ డల్‌గా ఉండి నీరసంగా ఉంటే కనుక అప్పుడు భయపడాలి. యాక్టివ్‌గా ఉన్నంతసేపు పర్వాలేదు అని చెప్పారండి. అందుకే నేనైతే లైట్ తీసుకున్నానండి. బేబీ అయితే చాలా యాక్టివ్ అండి. మా బేబీ బాగానే ఆడుకుంటుంది. పర్వాలేదండి, బాగానే ఉంటుంది. కానీ నిద్ర అయితే అస్సలు ఎక్కువసేపు పడుకోదండి. పగలైతే ఒక 10 మినిట్సే పడుకుంటుంది ఎప్పుడు పడుకున్నా.
కొంతమంది అంటారు కదా నిద్దట్లోనే ఒళ్ళొస్తది బేబీస్‌కని. అందుకే రావట్లేదేమో. నిద్ర అయితే అస్సలు లేదండి మా పాపకి. చిన్నప్పటి నుంచి అంతే ఎక్కువ పడుకోదనమాట. నైట్‌లు పడుకుంటది కానీ, పగలైతే ఇంక ఎక్కువ పడుకోదు. పడుకుంటే ఒక 10 మినిట్స్ ఇంకా లెగిసిపోద్దనమాట. మీతో ఇలాగా వీడియో తీసుకొని, ఇలా మాట్లాడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీతో ఇలా అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటే. మీ సపోర్ట్ చూసైతే ఇంకా హ్యాపీగా ఉందండి నాకు. మీరు అందిస్తున్న సపోర్టు. నేనక్కడ పెడుతుంది మగ్గం వర్క్ స్టాండ్ అండి. స్టాండ్ ఫ్రేము. అదైతే అస్సలు ఉండట్లేదు పడిపోతుందనమాట. ఇంకెలాగో ఒకలా పెట్టేసి అన్నీ సర్దేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే షూట్ చేసి చాలా రోజులైందండి. కానీ అప్లోడ్ చేయడానికి నాకు కుదరలేదనమాట. ఇవాళ అయితే కుదుర్చుకొని, ఎడిటింగ్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేశానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సహస్ర వ్లాగ్స్ 2026. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చకపోతే దయచేసి స్కిప్ చేసేయండి తప్పితే. బ్యాడ్ కమెంట్స్, బ్యాడ్ వర్డ్స్ అయితే పెట్టకండి అసల. ఎందుకంటే నాకు అలాంటి కమెంట్స్ చూస్తే కొంచెం బాధగా ఉంటది కదండీ! నేను ఒక గోల్‌తో స్టార్ట్ చేశాను. ఆ గోల్‌ని రీచ్ అయ్యేదాకా కొంచెం నాకైతే మీ సపోర్ట్ అయితే అందించండి. ఏదో నాకైతే వీడియోస్ గట్టా తీయడం ఇదే ఫస్ట్ టైం కదండీ అసలు. నా వంతు ప్రయత్నంగా అయితే పెడుతున్నానండి నేను. ఇంక మొత్తం అయితే అన్నీ సర్దేసుకున్నాననమాట. ఆ కవర్‌లో అయితే మా బేబీవి పాత బట్టలైతే ఉన్నాయండి. అంటే టోపీస్ అని అవి. ఇంకా సర్దుకున్నాకైతే ఇలా ఉందనమాట. ఇంకా తక్కువ స్పేస్‌లో ఇంక ఇలా కాకపోతే ఇంకా నీట్‌గా సర్దలేం కదండీ! అందుకే నా వంతయితే నేను సర్దుకున్నాను. ఓకే అండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.